హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. మహాపౌర్లో తెలుగు లీడర్ల జోరు. మహారాష్ట్రలో 12.63 కోట్ల మంది నివసిస్తుండగా అందులో దాదాపు 14 లక్షల మందికి పైగా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆ 14 లక్షల మందిలో తెలంగాణ వాళ్ళే 70% ఉంటారు. తెలంగాణకు మహారాష్ట్రకు బార్డర్ ఉండడంతో చాలామంది ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఏరియాల నుంచి అక్కడికి వలస వెళ్లారు. షోలాపూర్, భీవండి, నాందేడ్, పూణే, ముంబై ఏరియాలో తెలంగాణ వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా మన వాళ్ళే కనిపిస్తారు. వీరి ఓట్లు మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయి. అందుకే ఇటు కాంగ్రెస్ కూటమి, అటు బీజేపీ కూటమి తెలంగాణ నేతలను స్టార్ కంపెయినర్లుగా నియమించారు. మన తెలంగాణ నుంచి సీఎం, మిగతా ఇతర నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతల మహారాష్ట్రలో ప్రచారం. రోడ్ షోలు, సభలు, ర్యాలీలతో జనంలోకి. కాంగ్రెస్ కూటమికి మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. బీజేపీ కూటమికి సపోర్టుగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్. ఇప్పటికే 2 సార్లు పర్యటించిన రేవంత్ మరొకసారి టూర్. నాందేడ్లో ర్యాలీలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్. నేడు చంద్రబాబు పర్యటన కూడా. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర. 20న పోలింగ్. మన పక్కనే ఉన్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల టైం ఇది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కూటమిలుగా బరిలోకి దిగాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. వారిని ప్రభావితం చేసేందుకు ఇటు తెలంగాణ నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య నేతలను ఆయా పార్టీలు రంగంలోకి దింపాయి. ఇప్పటికే ఒక దఫా ప్రచారంలో పాల్గొన్న ఇరు తెలుగు రాష్ట్రాల లీడర్లు ఇప్పుడు మరొక దఫా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలతో జోష్ పెంచుతున్నారు. కాంగ్రెస్ కూటమి మహావికాస్ అఘాడీకి మద్దతుగా తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు క్యాంపెయినింగ్లో పాల్గొంటున్నారు. బీజేపీ కూటమి నుంచి మహాయుతికి సపోర్టుగా రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు కూడా ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి తరపున ప్రచారం చేస్తున్నారు. ముంబైని దోచుకునేందుకు మోదీ, అదానీ వస్తున్నారు అంటూ ఒక న్యూస్. శివాజీ వారసులమని చెప్పుకునే ఆ బందిపోటు ముఠాను తరిమి కొట్టాలి అంటున్న రేవంత్ రెడ్డి. చంద్రపూర్లో సీఎం ఎన్నికల ప్రచారం. బయటపడుతున్న ఫోన్ ట్యాపింగ్ గుట్టు. నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ఇచ్చామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. సిట్ విచారణలో అంగీకారం. మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. 2 గంటలు ప్రశ్నించిన సిట్. చిరుమర్తికి మళ్లీ నోటీసులు. మంగళవారం విచారణ. మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాట్లు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నంబర్లను తాము నిందితులకు అందించినట్లు అధికారులకు చెప్తున్నారు. విచారణలో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చినమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను పోలీసుల ముందు వాగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరి ఫోన్ నంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలను సిట్ రాబడుతుంది. తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నంబర్లు తన అనుచరుల ద్వారా పంపించానని ఇటీవల విచారణ అనంతరం చినమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతన్నకు 2 ఫోన్ నంబర్లను ఇచ్చారని, ఆ 2 ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని వారు తెలిపారు. కేసీఆర్ ఒక శక్తి, అతన్ని ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అంటున్న కేటీఆర్. అలా అన్నోళ్ళందరూ ఏమయ్యారో రేవంత్ తెలుసుకోవాలి. హామీలపై సోనియాతో పాటు ప్రజలను మోసం చేసిండు.
తనను జైల్లో పెడితే వందలాది కేటీఆర్లు పుడతారని కేటీఆర్ వ్యాఖ్యలు. ఊరికొక డిజిటల్ మ్యాప్ సర్వే నెంబర్లు బై నెంబర్ల వారీగా హద్దులు ఏడాదిలోపు సిద్ధం చేసేందుకు సర్కారు ప్రణాళిక. ఎవరికి భూ సమస్యలు లేకుండా పక్కగా కసరత్తు. ప్రభుత్వ అటవీ వక్ఫ్ ఎండోమెంట్ భూములకు కంచెలు అంటూ ఒక న్యూస్. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కూతురు వెన్నెల నియామకం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దార్ కూతురు డాక్టర్ గుమ్మడి వెన్నెలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు యువజన సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్. త్రిపుర హైకోర్టు జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులోకి ఎక్కారు. ఆయన 2017 నుంచి ఇప్పటి వరకు 91,157 కేసులు పరిష్కరించారు అంటూ ఒక న్యూస్. జనవరిలో ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభం. ఓల్డ్ సిటీ మెట్రో పనులు వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఎంజీబీఎస్ చాంద్రాయనగుట్ట కారిడార్కు సంబంధించి మొత్తం 1100 ఆస్తుల ప్రభావితం అవుతుండగా ఇప్పటికే 500 ఆస్తుల సేకరణ పూర్తయింది అంటూ ఇంకొక న్యూస్. మూసీ పేరిట రియల్ ఎస్టేట్ దందా అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రక్షాళన సరే, డ్రైనేజీ కట్టడికి చర్యలేవి అంటున్న కిషన్ రెడ్డి. పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకోం, సర్కారు తీరులో ప్రజలు భయంగా బతుకుతున్నారు. నదికి 2 వైపులా రిటైనింగ్ వాల్స్ కట్టాలని డిమాండ్. అంబర్పేటలో మూసీ నిద్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ చిత్రంలో చూడొచ్చు, అంబర్పేటలో మూసీ నిద్ర చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ ప్రక్షాళన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతున్నదని బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న డ్రైనేజీ కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. నదికి 2 వైపులా రిటర్నింగ్ వాల్స్ కట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ మూసీ నిద్ర, దీనిపై విమర్శలు చేస్తున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మీ ఒక్కరోజు నిద్రతో ఒరిగేది ఏమీ లేదు అంటున్న తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్. పబ్లిక్ అటెన్షన్ డైవర్షన్ కోసమే బీజేపీ మూసీ నిద్ర. హైదరాబాద్ సురక్షితంగా ఉండాలో లేదో కిషన్ రెడ్డి చెప్పాలి. తప్పు చేసిండు కనుకే కేటీఆర్ జైలుకు పోతా అంటుండు. బీఆర్ఎస్కు నూకలు చెల్లినై. వచ్చే ఎలక్షన్ నాటికి ఆ పార్టీ ఖతం. 19 లక్షల మంది మహిళలతో వరంగల్లో విజయోత్సవ సభ పెడతామని పీసీసీ చీఫ్ వెల్లడి. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం సీతక్కతో కలిసి వరంగల్. ప్రజావాణితో సత్ఫలితాలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. బిస్మిల్లా బీని కాపాడిన అధికారులకు అభినందనలు చెబుతూ ట్వీట్. ప్రజావాణి పేదల వాణి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదల సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందన్నారు. కేసీఆర్ ఒక శక్తి అంటున్న కేటీఆర్. ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరం కాదు అంటున్న కేటీఆర్. కేసీఆర్ ఒక శక్తి అని ఆయనను ఫినిష్ చేయడం ఎవరి తరము కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ని ఫినిష్ చేస్తానంటూ రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని, గతంలోనూ ఎంతోమంది కేసీఆర్ను ఫినిష్ చేస్తామన్నవారు ఎక్కడా లేకుండా పోయారు అని పేర్కొన్నారు. అలా అన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రేవంత్ రెడ్డి ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే తెలుస్తుందని, అలాంటి వాళ్లతోనే కానప్పుడు రేవంత్ రెడ్డి ఎంత అని అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కష్టాలు ప్రతి మనిషికి వస్తాయని, తమకు అలాగే వచ్చాయని తెలిపారు. వచ్చిన కష్టాలను గట్టిగా ఎదుర్కోవాలి అన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారని, నేడు రాష్ట్రమంతటా బీఆర్ఎస్ బలంగా మారిందని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే రేవంత్ రెడ్డికి ఆ సీటు ఉండేటోనా, పదవులు ఉండడం కాదు. గతంలో గుండెల్లో కేసీఆర్కు ప్రత్యేక స్థానం ఉంది. రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్ళు అయిపోరు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏవో కేసులు పెట్టి తనను జైలుకు పంపితే ప్రశ్నించడం మానేస్తానని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారని, కానీ తాను జైలుకు పోతే వందలాది కేటీఆర్లు పుట్టుకొస్తారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రేపటి నుంచి 2వ విడత బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్. మిగిలిన ఉమ్మడి 5 జిల్లాల్లో విచారణ. రాష్ట్రంలో ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు 2వ విడత బీసీ కమిషన్ పబ్లిక్ హియరింగ్ నిర్వహించనుంది. ఇప్పటికే తొలి విడతగా గత నెల 28 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో కమిషన్ పర్యటించింది. 2వ విడతగా
18న నల్గొండ, 19న ఖమ్మం, 21న రంగారెడ్డి, 22న మహబూబ్ నగర్, 23న హైదరాబాద్ జిల్లా కలెక్టర్లో హియరింగ్ నిర్వహించనుంది. రాష్ట్రంలో విద్యా ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతుల స్థితి గతుల అధ్యయనంలో భాగంగా ప్రజలు, కుల సంఘాల నుంచి వినతులు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాలో పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తుంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన బహిరంగ విచారణకు హాజరు కాలేని వారు ఈ నెల 25, 26 తేదీల్లో ఖైరతాబాద్లోని కమిషన్ కార్యాలయంలో జరగనున్న బహిరంగ విచారణకు హాజరు కావచ్చని వారు ఒక ప్రకటనలో తెలియజేశారు. లగచెర్లలో పోలీసులు ఎక్కడ? వికారాబాద్లో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ పర్యటన. వికారాబాద్ జిల్లా లగచెర్ల ఘటనపై అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్ సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం నుంచి స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆయన శనివారం పర్యటించారు. గత బుధవారం పరిగిలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కొడంగల్ సిఐ శ్రీధర్ రెడ్డి, బోమ్రాస్పేటకు పిఎస్కు చెందిన 2 కానిస్టేబుల్ స్టేట్మెంట్లను రికార్డు చేశారు. నిఘా వైఫల్యంతో పాటు స్థానికంగా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలలో ఆరా తీశారు. స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం లేకపోవడంతో పాటు అప్రమత్తంగా ఉండకపోవడం వలన ఈ ఘటన జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు 72 సంవత్సరాలు ఉన్న అతను మృతి చెందారు. ఈ నెల 14న కార్డియాక్ అరెస్ట్ కావడంతో కుటుంబ సభ్యులు అతన్ని గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12:30కు కన్నుమూశారని ఏఐజీ మెడికల్ డైరెక్టర్ నవీన్ చందర్ రెడ్డి తెలిపారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలియగానే ఏపీ మంత్రి నారా లోకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీలో పర్యటన ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హైదరాబాద్కు వచ్చి తన సోదరుడికి నివాళులు అర్పించారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే వీడియోలు తొలగించండి అంటూ యూట్యూబర్లకు హైకోర్టు సూచనలు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియోలను తొలగించాలని యూట్యూబ్ను హైకోర్టు ఆదేశించింది. కోకాపేటకు చెందిన శివయ్య, ఆయన భార్య కుమారుడు పైన మీమాంస విక్టిమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలను తొలగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మోదీకి మతి మరుపు అంటున్న రాహుల్ గాంధీ. మేం చెప్పిందే ఆయన చెబుతున్నారు అంటున్న రాహుల్. రాజ్యాంగాన్ని మన దేశ డిఎన్గా భావిస్తున్నామని వెల్లడి. మహారాష్ట్రలోని అమరావతి బహిరంగ సభలో ప్రసంగం. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ లెక్క ప్రధాని నరేంద్ర మోదీకి కూడా మతి మరుపు వచ్చినట్లుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. బహిరంగ సభలో తాము ఏది చెబితే మోదీ అదే చెబుతున్నారని అన్నారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, 50% రిజర్వేషన్ పరిమితిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ శనివారం అమరావతిలో పర్యటించారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు విపక్ష నేతల ప్రసంగాలను పోలి ఉన్నాయని తెలిపారు. వయసు రీత్యా ఇప్పుడు మోదీకి కూడా బైడెన్ల జ్ఞాపక శక్తి తగ్గుతున్నదని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్కి మేము వేల మైళ్ళు దూరం అంటున్న మోదీ. ప్రజల చేత ప్రజల కోసమే పనిచేస్తున్నాం అంటున్న మోడీ. గత 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశంలో ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు టెర్రరిస్టులు వారి సొంత గడ్డపైనే వణుకుతున్నారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో స్పీచ్. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకును సంతృప్తి పరిచేందుకే స్కీములు అమలు చేశాయని, కానీ తన ప్రభుత్వం మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేల మైళ్ళ దూరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాము ప్రజల చేత ప్రజల అభివృద్ధి కోసం అనే మంత్రంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో ప్రధాని కీ నోట్ ప్రసంగం చేశారు. దేశానికి ఓటు బ్యాంక్ రాజకీయాలతోనే అతిపెద్ద నష్టం జరిగిందని, తాము ఆ నష్టాన్ని పూడ్చి అసమానతలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 1990లలో 10 ఏళ్లలో 5 ఎన్నికలు జరిగాయి. దేశంలో అస్థిరత్వం రాజ్యమేలింది. ఇండియా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇలా కొనసాగితేనే నిపుణులు, మేధావులు పత్రికలో రాశారు, కానీ వారి అంచనాలు తప్పు అని ప్రజలు నిరూపించారు అని మోదీ అన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని ముంబైని లూటీ చేయడానికి వచ్చారు అంటున్న రేవంత్ రెడ్డి. ఎంవీఏ సర్కారు కూల్చివేతలో అదాని పాత్ర. షిందే, అజిత్ పవార్ను బొంద పెట్టాలి. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి.
ముంబైని లూటీ చేయడానికి గుజరాత్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారే ప్రధాని ఆదాని అని చెప్పారు. శనివారం ఆయన చంద్రపూర్, రజూరా, డిగ్రాస్, వార్దా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ఆశిస్తూ సభలు, రోడ్ షోలు పాల్గొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు పొరుగు రాష్ట్ర సీఎంగా నేను సహకరిస్తా అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఆర్ఆర్ దారి ఇలా ఉత్తర భాగం నిర్మాణం ఈపీసీ హెచ్ఏఎం పద్ధతుల్లో చిత్రంలో చూడొచ్చు. ఈ విధానంలోనైతేనే లాభదాయకం. టోల్ వసూలు ద్వారా 20 ఏళ్లలో 15,768 కోట్ల ఆదాయం. బీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలాగా 4 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే, 6 ప్యాకేజీలు, ఇంటర్చేంజ్లు, టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాల ఏర్పాటు సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులో వెల్లడి. ఎన్హెచ్ఏఐకి సమర్పించిన కన్సల్టెన్సీ ఈ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ ఉత్తర విభాగ నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులను ఏ పద్ధతిలో చేపడితే లాభదాయకంగా ఉంటుందో తెలుపుతూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నియమించిన కన్సల్టెన్సీ సంస్థ కీలక సూచనలు చేసింది అంటూ ఒక న్యూస్. మూసీకి ప్రపంచ బ్యాంక్ 4,000 కోట్ల రుణం. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ. తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునరుజ్జీవ పనులు. 6 ఏళ్ల వ్యవధిలో 5,863 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,763 కోట్ల వ్యయం. మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధుల సేకరణ అంటూ ఒక న్యూస్. సినీ నటి కస్తూరి అరెస్ట్. అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులు. తెలుగువారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు. 8 నెలలైనా మీతోనే ఉంటా అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తన నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనీయం, సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం. రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. మూసి పరివాహ ప్రాంతం ప్రజలతో బీజేపీ నాయకుల బస్తీ నిద్ర. చిత్రంలో చూడొచ్చు. గోల్నాక, తులసిరామ్ నగర్ బస్తీ వాదులతో భోజనం చేస్తున్న కిషన్ రెడ్డి. మూసీ పేరిట ఢిల్లీకి మూటలు. రేవంత్ నీ వాటా ఎంత? సీఎం పదవి తుమ్మితే ఊడేదే. రేవంత్కు సహాయ మంత్రి తరహాలో బండి సంజయ్ అంటున్న కేటీఆర్. పొంగులేటి తుసు మంత్రి అంటున్న కేటీఆర్. బీజేపీ నేతలు కాంగ్రెస్లో ఉన్నారా అంటూ కేటీఆర్ విసురులు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు మోస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు డబ్బులు కావాలని, అందుకే రేవంత్ మూటలు పంపే పనిలో ఉన్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిది తుమ్మితే ఊడిపోయే పదవి అని కేటీఆర్ విమర్శలు చేశారు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కాంగ్రెస్ కవచం బీజేపీ అంటున్న కేటీఆర్. రాజేంద్రనగర్ కాంగ్రెస్ నేత మల్లాద్రి నాయుడును పార్టీలోకి స్వాగతిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, ఇతర నాయకులు. రేవంత్ను తిడితే బీజేపీ ఎంపీలకు రోషం ఎందుకు? ముఖ్యమంత్రికి సహాయ మంత్రిగా బండి అంటున్న కేటీఆర్. అర్ధరాత్రి అరాచకం. పోలీసులు, ప్రైవేటు మూకల దౌర్జన్యం. లగచెల్ల ఘటన రోజు బీభత్స కాండా అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇళ్లలోకి చొరబడి మహిళల పట్ల వికృత ప్రవర్తన. కరెంటు తీసి ఎక్కడ పడితే అక్కడ తాకుతూ పైశాచికం. బీతెల్లిన మహిళలు, నేటికి కోలుకోని రైతు కుటుంబాలు. జరిగిన దాస్తికాలను విలపిస్తూ వివరించిన బాధితులు. లగచెర్లలో స్త్రీలపై దాడి చేసిన వారిని విడిచిపెట్టేది లేదు. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య భరోసా. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.